ఒక డిఎస్పీ ఉంటాడు, ఒక అడిషనల్ ఎస్పీ ఉంటాడు, ఏది పోలీస్ పరంగా. ఇది కాకుండా సెక్యూరిటీ పరంగా ఒక ఎస్పీ ఉంటాడు, సివిఎస్ఓ, ఏవిఎస్ఓ ఉంటాడు, అడిషనల్ విజిఓలు ఉంటారు. ఇంతమంది యంత్రాంగం, ఇన్ని కెమెరాలు, ఇన్ని ఉండగా మద్యం బాటిల్ పైకి పోయినా ఎవరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారని మీరు ఒక వీడియో వేసి, అది ఎప్పుడు 4వ తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. పెట్టిన తర్వాత మీరు అతనే పెట్టాడని చెప్పేసి మీరు ఇవాళ చెప్తున్నారు. అతను పెడుతున్న వీడియోలు చూపించాలిగా మీరు. ఇప్పుడు క్లోజప్లో ఉన్న వీడియోలు వదిలేసి లాంగ్ షాట్లో ఉన్న వీడియోలు చూపిస్తున్నారని వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దాన్ని నిరూపించండి మీరు. అది అయిపోయింది. ఇది వచ్చిన తర్వాత తనిఖీలు మొదలుపెట్టారు. ఏదో దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినాయి అంటే మన సామెత ఉంటుందే, అట్లా ఈ వీడియో వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఇది సమస్య, వివాదం నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద కేసు పెట్టారండి. ఏం కేసు పెట్టారు మీరు? ఏం సెక్షన్ పెట్టారు? రాజద్రోహమా? రాజద్రోహం ఎట్లా అవుతుంది అది? అంటే కేసులు నిలవాలనే పెడుతున్నారా మీరు, లేకపోతే కేసుల కోసం కేసులు పెడుతున్నారా? మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే ఇదేం సెక్షన్ అయ్యా, రాజద్రోహం ఎట్లా అప్లై అవుద్ది అని చెప్పేసి వాళ్ళని రిమాండ్ రిజెక్ట్ చేసి పంపించేశాడు ఇంటికి. 152 152 కింద.